సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు దాఖలు చేసినందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా దీక్ష నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు ఉండి యావత్ దేశానికి, యావత్ తెలంగాణ ప్రజలకి ఈరోజు మోదీ గారు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్లను వాడుకొని ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు దేశంలో వారికి ఎక్కడ లేని ప్రేమ అభిమానం వస్తున్నప్పుడు అప్పుడప్పుడు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లాగా మోదీ గారు ఈ కేసు పెట్టి అందరికీ కేసు గురించి చూపిస్తారనుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు దేశంలో పిలుపునిచ్చారు, బీసీలు రిజర్వేషన్స్ బిల్ పాస్ చేయాలి, వాళ్ళ సెన్సస్ చేయాలని. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాక యావత్ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకి 42%కి ఆదర్శమై ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసి ఆదర్శంగా నిలిచిన సమయంలో దేశంలో అన్ని రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం మోడల్ వివరిస్తుంటే మోడీ గారికి భయమై ఈ యొక్క స్పందనని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అర్జెంటుగా ఈ యొక్క కేసులో ఛార్జ్షీట్లో సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు పొందుపరచడం బాధాకరం, దురదృష్టకరం. వారు ఇందాకనే అనిల్ అన్న గారు చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి తీసుకొని రాజీవ్ గాంధీ గారి దాకా దేశానికి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు ఈ దేశం బాగుండాలని. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా వాళ్ళకి రాహుల్ గాంధీ గారి కుటుంబ సైనికులైనా మేమందరం ఏనాడు భయపడం, ఎంత యుద్ధానికైనా సిద్ధమై ఈ యొక్క రాష్ట్ర ప్రజలని, దేశ ప్రజలకు మేలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాబట్టి ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారంటే కేసీఆర్ అదే మాదిరిగా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసి ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. నిన్న మొన్న కూడా మీరు చేశారు. స్వయంగా బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో కంచా గచ్చిబౌలి గురించి తప్పుడు పోస్టింగ్ చేస్తే తప్పుడని తెలిసినాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తున్న సందర్భంగా అదే దారిలో మోదీ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది అని దురుద్దేశంతో వారు కూడా రంగంలోకి దిగి వీళ్ళొక తప్పుడు ప్రచారాన్ని నమ్మి వారు కూడా ఇక్కడ అంతా బుల్డోజ్ చేస్తున్నారు అంటున్నారు. ఇవి ఈరోజు కూడా అందరికీ తెలుసు, అది ప్రభుత్వ భూమిలే. రాష్ట్రంలో, దేశంలో ఇలా బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నది రాష్ట్ర ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు ఉండాలి. కానీ వాళ్ళ ప్రయోజనాలంతా అధికారమే, నినాదాలే, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు గురించి పట్టించుకోరు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కంచె గచ్చిబౌలి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటే దాన్ని కూడా వివాదాస్పదంగా ఇద్దరు మారి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి లేని అన్ని చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమం, శ్రేయస్సు గురించి. దాని గురించి ఎంతైనా పోరాడతాం. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ పిలుపునిచ్చినా, మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా కూడా మేము ముందుండి సైనికులాగా పోరాటం చేసి జనాలకు మేలయ్యే విధంగా ముందుకు సాగుతాం. ఇది పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.